అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అమరావతి రాజధానిగా ఉండటం మంచిదా, లేదంటే మావిగన్ రాజధానిగా ఉండటం మంచిదా? చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది ఏంటి, అంటే ఏది బెటరు అనేది రియాలిటీగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీకు అమరావతి వర్సెస్ మావిగన్ ఏది బెటర్ అని చెప్పాలంటే హైదరాబాద్ను ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు 1996లో సీఎం అయ్యే నాటికి హైదరాబాద్ అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్డు, పాత బస్తీ, సికింద్రాబాదు, అబిడ్సు, హిమాయత్ నగరు ఏరియా వరకే హైదరాబాద్. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గచ్చిబౌలి, కొండాపూరు, మాదాపూరు, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఇవేవి కూడా లేవు. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ అంటారు కదా, అది చిట్ట చివర సిటీకి. ఆ తర్వాత మొత్తం కొండలు, గుట్టలు, చెట్లు, చామలు ఇవన్నీ ఉండేవి. నగరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరం చెయ్యాలి అంటే విశ్వనగరం చేయాలి, ఓకే. విశ్వనగరం చేయడం కోసం ఇప్పుడు ఈ గుట్టలు, కొండల దగ్గర ఈ పనికి రాదు అనుకున్న ఏరియాలో ఒక నగరాన్ని నిర్మిద్దాం అనుకున్నారు. నిజానికి ఉన్న నగరాన్ని డెవలప్ చేయొచ్చు, అంటే అబిడ్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, హిమాయత్ నగరు, పాత బస్తీ, సికింద్రాబాదు ఏరియాలో డెవలప్ చేయొచ్చు. కానీ ఆ ఏరియాలో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక ఐటీ కంపెనీని చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ పిలిచారు. హిమాయత్ నగర్లోనో, అబిడ్స్లోనో, ఆర్టీసీ క్రాస్ రోడ్లోనో, పాత బస్తీలోనో ఒక ల్యాండ్ ఇవ్వాలి. ఇవ్వటం సాధ్యమవుద్దా? అక్కడ ఆల్రెడీ ఎవరో ఇల్లు కట్టుకుని ఉంటారు, అక్కడ ఎవరో ఆల్రెడీ ఒక బిజినెస్ నడుపుతూ ఉంటారు. ఆ ఉన్న బిజినెస్ బిల్డింగ్ని ఖాళీ చేపించో, లేదా దాన్ని కూల్చివేసో, లేదా ఉన్న ఇల్లు నెట్టేసో, అంటే ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి నెట్టేసి ఆ ఇల్లు కూల్చివేసో ఆ ల్యాండ్ ఒక ఐటీ కంపెనీకి ఇవ్వలేరు, లేదు ఇంకొక ఇన్వెస్ట్మెంట్కి ఇవ్వలేరు, ఇంకొకరికి ఇవ్వలేరు. అప్పుడు ఏం చేయాలి? హైదరాబాద్కి ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద ఎత్తున రావాలంటే ఆల్రెడీ ఉన్న హైదరాబాద్ ఆక్యుపైడ్, అక్కడ ఉన్న ప్రజలతో ఆక్యుపై అయి ఉంది అప్పటికే ఉన్న వాళ్ళతోటి. సో హైదరాబాద్కి భారీ కంపెనీలు పట్టకరావాలి అంటే, ఆ భారీ కంపెనీలకి ల్యాండ్ చూపించాలి అంటే మనం ఈ కొండల గుట్టల్ని నగరంగా మార్చాలని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. అప్పట్లో అది చాలామంది పిచ్చి ఆలోచన. ఈ కొండల గుట్టలు నగరంగా మారతాయా? ఉన్న నగరాన్ని డెవలప్ చేయాలి, గ్రామాలను డెవలప్ చేయాలి, అంతవరకు ఓకే. కానీ ఇక్కడ నగరాన్ని కడతాడేంటి చంద్రబాబు నాయుడు అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కట్టి చూపించారు. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూరు, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేసిన సిటీ. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఏం మాట్లాడుకుంటాం మనం? హైదరాబాద్ అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ని చూస్తామా? హైదరాబాద్ అంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూరు, గచ్చిబౌలి, హైటెక్ సిటీని చూస్తామా? ఇప్పుడు హైదరాబాద్ మనకు తెలిసిన హైదరాబాద్ ఇప్పుడు గచ్చిబౌలి, మాదాపూరు, హైటెక్ సిటీ ఇవే కదా. న్యూ హైదరాబాద్ అంతా ఇదే కదా. ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్ని, అది కూడా హైదరాబాద్లో భాగం కాదనేది కాదు. కానీ ఇవాళ మొత్తం తెలంగాణకి ఆదాయాన్ని సంపాదించి పెడుతుందంతా కూడా చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసిన న్యూ హైదరాబాద్. తెలంగాణ ఆదాయ వనరు. ఇవాళ తెలంగాణలో ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాలకు ఎక్కువ ఆదాయాన్ని సంపాదించి పెడుతుంది న్యూ హైదరాబాద్. ఇక్కడ నుంచి వచ్చే ఆదాయం ద్వారానే తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ రెవెన్యూని జనరేట్ చేసుకోగలుగుతుంది కదా. అంటే కొత్తగా నిర్మించే చోట ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అక్కడ మనకు తగ్గట్టు నిర్మాణాలు చేసుకోవచ్చు, మనం కంపెనీలకి భూములు ఇచ్చుకోవచ్చు, ఎక్కువ పెట్టుబడులు ఆకర్షించుకోవచ్చు. ఉన్న చోట ఏదైనా కొత్త ప్రయత్నాలు చేయాలంటే సాధ్యం కాదు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఆక్యుపైడ్, మొత్తం ఆక్యుపైడ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాజధాని కట్టాలనుకున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకుంది అదే. ఇప్పుడు అమరావతి అనేది ఇప్పుడు 29 గ్రామాలు, అది మొత్తం కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఎంత అవునన్నా కాదన్నా ఒకప్పుడులాగా వ్యవసాయం లాభసాటిగా లేదు. సో రైతుల్ని చంద్రబాబు నాయుడు గారు ఒప్పించి ఆ భూముల్ని తీసుకొని, అది కూడా రూపాయి ఖర్చు లేకుండా, ప్రభుత్వం రూపాయి కూడా రైతులకు చెల్లించలేదు, ఆ రైతులతో ఒక ఒప్పందాన్ని చేసుకుంది. ఇగో ఇక్కడ నేను రాజధాని కడుతున్నాను, రాజధాని కట్టిన తర్వాత ఈ భూమి రేట్లు అమాంతం పెరిగిపోతాయి, ఇక్కడ ఒక విశ్వనగరం క్రియేట్ చేయబడింది. ఈ విశ్వనగరంలో మేము నిర్మించిన నగరంలో మీరు ఇచ్చిన ఫ్లాట్ వైజ్ను బట్టి, మీరు ఇచ్చిన ఫ్లాట్ సైజును బట్టి మీకు ఒక పావలా, మీరు ఇచ్చిన రూపాయలు ఒక పావలా తిరిగి మీ పేరును రిజిస్ట్రేషన్ చేస్తాం, డెవలప్ చేసిన ఫ్లాట్ మీకు ఇస్తాం అని రైతులతో లీగల్ ఒప్పందం చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ఫ్లాట్ ఉందండి, బిల్డర్కి డెవలప్మెంట్ కోసం ఇస్తాం. ఆ డెవలప్మెంట్ కోసం ఇచ్చిన క్రమంలో మనకేం చేస్తారు? ఆ బిల్డరు బిల్డింగ్ కట్టి తను కొంత భాగాన్ని ఉంచుకొని, కొంత భాగాన్ని ఎవరైతే ల్యాండ్ లార్డ్ ఉన్నాడో, అంటే మనం డెవలప్కి ఇస్తాం కదా, మనకు కొంత ఇస్తాడు, తన కొంత ఉంచుకుంటాడు, తను బయటకు కమర్షియల్గా అమ్ముకుంటాడు. అతనికి ఆదాయం కట్టినందుకు, మనకి మన ల్యాండ్ లార్డ్ కాబట్టి మనకి కొంత బెటర్, మనకు ఒక ఇల్లు వస్తుంది. అట్లా చంద్రబాబు నాయుడు గారు రైతుకు లాభం కలిగేలా, ప్రభుత్వానికి లాభం కలిగేలా, రాజధాని నిర్మించబడేలా, రాష్ట్రానికి లాభం కలిగేలా ఒక ప్లాన్ చేశారు. ఆ ప్లానే అమరావతి. రూపాయి ఖర్చు పెట్టకుండా దాదాపు 33,000 ఎకరాలు సేకరించి కేవలం రైతులతో లీగల్ ఒప్పందం చేసుకున్నారు. రూపాయి కూడా వాళ్ళకి చెల్లించలే. చేసుకొని తర్వాత అక్కడికి ప్రైవేట్ పెట్టుబడులు ఆకర్షించి ఆహ్వానించి
అదొక నగరంగా మారుస్తూ అక్కడి నుంచి రెవెన్యూ జనరేట్ చేసే పరిస్థితికి ఇప్పుడు అమరావతి ఒకనాటికి రాష్ట్రానికి తలమానికంగా రాష్ట్రానికి రెవెన్యూను సంపాదించే కేంద్రంగా మార్చడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు జగన్ ఏం చెప్తారు, అమరావతి కోసం 2 లక్షల కోట్లు చంద్రబాబు ఖర్చు పెడుతున్నాడు అని ఒక గుడ్డి లెక్క చెప్తారు. దానికి ఒక లెక్కపత్రం ఉంటుంది, ఏదో నోటికి వచ్చి చెప్పేస్తారు. ఆ నోటికి వచ్చి చెప్పడానికి ఉన్న కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ప్రపంచ బ్యాంకుకు నివేదిక పంపిస్తూ ఇదిగోండి మాకు ఎకరానికి ₹1,00,00,000 అవుద్దండి మౌలిక సదుపాయాలు రోడ్లు కల్పించడానికి లోన్ ఇవ్వండి అన్నారు. మనం బ్యాంక్ లోన్ అప్లై చేసేటప్పుడు ఏం చేస్తాం, మనకు అయ్యే ఖర్చుని ఎక్కువగా చూపిస్తాం, ఎక్కువ లోన్ రావడం కోసం ఎక్కువగానే చూపిస్తాం. అంటే చంద్రబాబు నాయుడు గారు కొద్దిగా ఎక్కువ ఖర్చు చూపించారట, ఎకరానికి 1-2 కోట్లు. అంటే ఇప్పుడు 1,00,000 ఎకరాలు సేకరిస్తున్నారు కదా, మొత్తం అంతా కలిపి 1,00,000 ఎకరాలు అంటే 2 లక్షల కోట్లు అనేది జగన్మోహన్ రెడ్డి అందాజుగా వేస్తున్న ఒక గుడ్డి లెక్క. కానీ అలా కాదు మొత్తం ఈ 1,00,000 ఎకరాలు ఇప్పుడు సేకరించిన భూమి, సేకరిస్తున్న భూమి, ప్రభుత్వ భూమి అంతా కలిపి నిజంగా 1,00,000 ఎకరాలు అనుకున్నా 1,00,000 ఎకరాల్లో చంద్రబాబు నాయుడు గారే మొత్తం ప్రభుత్వమే మౌలిక సదుపాయాలు కల్పించడం కాదు. కొంత ఏమో ఆల్రెడీ డెవలప్మెంట్ ఎవరికో ఇచ్చేస్తారు, ల్యాండ్ని కొన్ని కంపెనీలకు ఇచ్చేస్తారు, వాళ్ళు ఆ భూమిని డెవలప్ చేసుకుంటారు, వాళ్ళే ఖర్చు పెట్టుకొని డెవలప్ చేసుకుంటారు. కొన్ని మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా ప్రభుత్వం కల్పించాల్సిన మౌలిక సదుపాయాలని కొన్నింటిని ప్రభుత్వం కల్పిస్తూ ఉంటుంది. దానికి కూడా బ్యాంకులో చూపించినంత ఖర్చు కాదు, బ్యాంకులో కొద్దిగా ఎక్కువ చూపిస్తారు, ఎక్కువ లోన్ రావడం కోసం అని. తర్వాత ఈ కంపెనీలు ఏర్పడి రెవెన్యూ జనరేట్ అవుతున్న క్రమంలో అమరావతి మీద చేసిన అప్పు అంతా కూడా అమరావతి తీర్చుకుంటుంది. అమరావతి మీద చేసిన అప్పు అమరావతి తీర్చుకుంటుంది. మనం ఒక ఇల్లు కట్టుకున్నామండి, లోన్ తీసుకుని కట్టుకున్నాం, ఒక ఫ్లోర్ మనం ఉంటున్నాం, ఇంకో ఫ్లోర్ రెంట్కి ఇచ్చాం. ఆ రెంట్ని ఏం చేస్తాం, ఇంటి ఈఎంఐగా, అంటే మనం ఆల్రెడీ లోన్ తీసుకున్నాగా ఆ లోన్ తీసుకున్న దానికి ఇంటి ఈఎంఐగా కట్టేస్తాం, అంతే కదా మనం. అలాగే అమరావతిలో కూడా ఇలా ఒకటి రాష్ట్రానికి రెవెన్యూ వస్తుంది, జనరేట్ అవుతుంది. రెండోది దాని అప్పు అది తీర్చుకుంటుంది. రెండు మనకు రాజధాని ఉన్నట్టుంటుంది. అక్కడ ఎవరైతే స్థిర రైతులు ఉన్నారో, అప్పటి వరకు భూములు సాగు చేసుకున్న రైతులు ఉన్నారో వాళ్ళకు కూడా డెవలప్మెంట్ ప్లాన్స్ వస్తే వాళ్ళ జీవితాలు కూడా మారిపోతాయి. వాళ్ళ జీవితాలు మారటం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు, కానీ వాళ్ళ జీవితాలు మారిపోతాయి. తర్వాత కేవలం ఆ 29 గ్రామాలే బాగుపడతాయా? కాదు, ఆ 29 గ్రామాల ప్రభావంతో ఆ చుట్టుపక్కల ఇప్పుడు ఎప్పుడైనా నగరం పెరుగుతూ ఉంటుందండి. ఇప్పుడు హైదరాబాద్ ఎంత పెరిగింది, బెంగళూరు ఎంత పెరిగింది, చెన్నై ఎంత పెరిగింది, ఒక దశ వరకు ఒక చోట అనుకుంటాం, కానీ తర్వాత అది పెరుగుతూ ఉంటుంది. అసలు హైదరాబాద్కి అయితే ఒక అదుపు లేదు, పెరుగుతూనే ఉంది. ఔటర్ రింగ్ రోడ్ వేసారు, ఔటర్ రింగ్ రోడ్డు అవతల కూడా పెద్ద నగరం ఏర్పడింది ఇప్పుడు హైదరాబాద్కి. అలాగే బెంగళూరు, చెన్నై కూడా. హైదరాబాద్ అయితే వేగంగా విస్తరిస్తుంది. అసలు ఎక్కడ దాకా హైదరాబాద్ సిటీ ఉందో తెలియట, మొత్తం సగం తెలంగాణని హైదరాబాద్ కలుపుకునేంతగా హైదరాబాద్ నగరం పెరుగుతుంది. రేపొద్దున అంతే, ఇప్పుడు గుంటూరు అయినా, విజయవాడ అయినా, మచిలీపట్నం అయినా ఇదంతా కూడా అమరావతి సిఆర్డీఏ పరిధిలోకి రాబోయే కాలం వస్తుంది. ఇప్పుడు ఈ మావిగన్ అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రపోజ్ చేస్తున్నారో అది ఖచ్చితంగా అమరావతి పరిధిలోకి వచ్చి తీరద్ది. ఒకప్పుడు హైదరాబాద్లో మణికొండ అని ఉంటుంది, అది గ్రామ పంచాయతీ. అది మున్సిపాలిటీగా మారే క్రమంలో చాలా ఏరియాలు ఆ గ్రామ పంచాయతీకి ఆనుకుని ఉన్న మిగతా గ్రామ పంచాయతీలను మణికొండలో కలిసేసి మున్సిపాలిటీగా మారింది. తర్వాత మొత్తం జిహెచ్ఎంసీలో కలిపి, అంటే ఒకదాన్ని ఇంకోటి కలుపుకుంటూ ఉంటుంది. రేపు విజయవాడ, గుంటూరు కలుస్తాయి, అమరావతి దాంట్లో భాగంగానే ఉంటుంది. తర్వాత మచిలీపట్నం కూడా కలిసింది, అదొక పెద్ద విశ్వనగరంగా ఖచ్చితంగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అదే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు ఇప్పుడున్న మచిలీపట్నాన్ని, విజయవాడని, గుంటూరుని ఏదైతే 110 కిలోమీటర్ల నేషనల్ హైవే ఉందో ఆ నేషనల్ హైవేకి అటుపక్క ఇటుపక్క రాజధాని నిర్మించడం అంటే ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియా కాబట్టి అక్కడ ఏదో బిల్డింగ్ కట్టేస్తే రాజధాని అయిపోయిందని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రపోజల్. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రపోజల్ గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకుంటే, ఆయన 110 కిలోమీటర్లు చెప్తున్నారు కదా, ఆ నేషనల్ హైవే పక్కన ల్యాండ్ రేట్ ఎంత? ఇక్కడ రైతులు అంటే భూమి రేటు తక్కువ ఉంది కాబట్టి ప్రభుత్వం మాటను నమ్మి, చంద్రబాబు నాయుడు గారు మాటను నమ్మి ఇక్కడ డెవలప్ చేస్తానంటే నమ్మి ఇచ్చారు. కానీ నేషనల్ హైవే పక్కన ఆల్రెడీ ఆక్యుపైడ్, అక్కడ ఇల్లు ఉన్నాయి, కమర్షియల్ సదుపాయాలు ఉన్నాయి. వాళ్ళు ఎందుకు భూమి ఇస్తారు? దగ్గర నాకు తెలిసి 5 కోట్ల నుంచి 10 కోట్లు, అంటే ఒక్కో చోట ఒక్కో రేటు ఉంటుందిగా. మచిలీపట్నం అయినా, విజయవాడ అయినా, గుంటూరు అయినా 5 నుంచి 10 కోట్లు ల్యాండ్ రేటు. ఆ భూమి నిజంగా ఒక 50 లక్షల ఎకరాలు అవసరం లేదండి, 50,000 ఎకరాలు సేకరించిన 50,000 ఎకరాలకి ఒక 5 కోట్ల చొప్పున లెక్క అయ్యింది, మీకు ఎంత అవుద్దు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన 2 లక్షల కోట్లు కేవలం భూసేకరణ సరిపోయింది. ఇక డెవలప్మెంట్, బిల్డింగ్లు కట్టడం, అక్కడ అసెంబ్లీ కట్టుకోవడం, సెక్రటరీ కట్టుకోవడం ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు భూసేకరణకి 2 లక్షల కోట్లు ఖర్చు అయింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మావిగన్ ప్రపోజల్కి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ డెవలప్డ్, అక్కడ ల్యాండ్ రేట్ చాలా హెవీగా ఉంటుంది. ఆల్రెడీ భూమి అంతా ఆక్యుపైడ్, ఎవడు అంత ఈజీగా ఇవ్వడు. ల్యాండ్ పూలింగ్కి చాలా కష్టపడాలి. అక్కడ ప్రజలు గోల చేస్తారు, ఆందోళన చేస్తారు, మా భూములు పోతున్నాయని గొడవ చేస్తారు. ఎవరు అక్కడ కోఆపరేట్ చేసే పరిస్థితి ఉండదు. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో
అదే ఆర్టీసీ క్రాస్లలో, అదే కోటీలో, అదే అబిడ్స్లో, అదే పాత బస్తీలో లేదా కంపెనీలు భూమి ఇవ్వాలి, అక్కడ ఉన్న వాళ్ళని ఖాళీ చేయించంటే వాళ్ళు ఉన్న వాళ్ళు గోల చేసి ఉండేవాళ్ళుగా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఖాళీగా ఉన్నటువంటి హైదరాబాద్ భూమిని ఎంచుకున్నారు, గుట్టలుగా ఉన్న హైదరాబాద్ భూమిని ఎంచుకున్నారు డెవలప్ చేసుకోవడానికి. అలాగే ఇక్కడ కూడా పొలంగా ఉన్నటువంటి భూమిని రాజధానిగా ఎంచుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏమీ లేని చోట అద్భుతాలు క్రియేట్ చేస్తే ఆ అద్భుతం మనకు అన్నం పెట్టింది. ఇది చంద్రబాబు నాయుడు గారు నమ్మే సూత్రం. ఏమీ లేని చోట అద్భుతాలు క్రియేట్ చేస్తే ఆ అద్భుతం మనకు అన్నం పెట్టింది, భావితరాలకు అన్నం పెట్టింది. ఉన్న చోట ఏదో పైపే మెరుగులు వేస్తే ఆ మెరుగులు నిలబడవు. రెండోది, మెరుగులు వేయడానికి కూడా చాలా ప్రయత్నం చేయాల్సి వచ్చింది. మెరుగులు కాదు కావాల్సింది, మెరుగుదల కావాల్సింది. ఆ మెరుగుదలకి పైపే మెరుగులకి ఉన్న తేడానే అమరావతి వర్సెస్ మావిగన్. ఇవాళ అమరావతి అంటే నైట్కు నైట్ నిర్మాణం చేయబడిద్దని కూడా పొరపాటు, టైం పట్టిద్ది. నిజంగా హైదరాబాదు అంటే హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్డ్, కొద్దిగా పక్కనే డెవలప్ చేస్తున్నారు కాబట్టి తొందరగా అయింది. కానీ అమరావతి కొత్త సిటీగా టైం పట్టింది, ఖచ్చితంగా టైం పట్టింది. కానీ అది నిర్మాణం కాబడితే, అది ఒక విశ్వనగరంగా మారబడితే, అనుకున్న లక్ష్యాలను సాధించగలిగితే అద్భుతం క్రియేట్ అయింది. ఆంధ్రప్రదేశ్కి అన్నం పెట్టే నగరంగా మారిపోయింది. ఎలా చూడండి, క్వాంటమ్ కంప్యూటరింగ్కి ఒక హబ్గా అమరావతి మారుతుంది అంటున్నారు. అది నిజంగా మారితే ప్రపంచానికే ఒక విశ్వనగరంగా అమరావతి ఉంటుందిగా. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.